ఈరోజు రాష్ట్రంలో నిజంగా గమనిస్తే వ్యవస్థీకృత ఇల్లిసిట్ స్పూరియస్ లిక్కర్, ఇల్లిసిట్ స్పూరియస్ మద్యం అన్నది వ్యవస్థీకృత పద్ధతిలో ఏకంగా ఈరోజు మందు అమ్ముడు కాబడుతూ ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. ఫస్ట్ టైం నిజంగా ఒక స్పూరియస్ లిక్కర్ కానీ ఇల్లిసిట్ లిక్కర్ కానీ ఒక వ్యవస్థీకృత పద్ధతిలో ఏకంగా మద్యం విక్రయాలు జరుగుతూ ఉండడం అన్నది ఎప్పుడు ఇంతకుముందు ఈ రకమైన మాఫియా అనేది బహుశా ప్రపంచ చరిత్రలో ఎప్పుడు చూసినాం, అది కూడా ఇప్పుడు గమనిస్తూ ఉన్నాం. ఏకంగా నకిలీ మద్యం చిన్నపాటి ఫ్యాక్టరీలే కనిపిస్తూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. నకిలీ మద్యం అంటే ఇల్లిసిట్ అండ్ స్పూరియస్ లిక్కర్ ఏదైతే తయారు చేస్తూ ఉన్నారో వారి మద్యాన్ని వారి లిక్కర్ షాపుల ద్వారా, అంటే వారి మాఫియా లిక్కర్ షాపుల ద్వారా, ఈరోజు గవర్నమెంట్లో ఈరోజు షాపులు నడుపుతూ ఉండేటివి అందరూ కూడా ఏ రకంగా వాళ్ళకు షాపులు వచ్చాయి, ఏ రకంగా తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు, తెలుగుదేశం మనుషులు ఏ రకంగా షాపులన్నీ కూడా నడుపుతూ ఉన్నారు, వాళ్ళకి ఏ రకంగా షాపులు వచ్చాయి, ఏ రకమైన మాఫియా అని చెప్పి మన అందరికీ తెలిసిన విషయమే ఏ రకంగా ప్రైవేట్ మాఫియా నడుస్తూ ఉందో. సో వాళ్ళ షాపుల ద్వారానే మద్యాన్ని కూడా వాళ్ళే తయారు చేస్తున్నారు, వాళ్ళ షాపుల ద్వారా వాళ్ళే మద్యాన్ని కూడా అమ్ముతూ ఉన్నారు. వాళ్ళ బెల్ట్ షాపుల ద్వారా గ్రామాలలో ఏకంగా ఆక్షన్ వేసి బెల్ట్ షాపులు స్థాపింపచేసి వాటికి పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి ఆ పోలీస్ ప్రొటెక్షన్ ఆధ్వర్యంలో గ్రామాలలో మద్యాన్ని అమ్మడం ఏదైతే శ్రీకారం చుట్టారో ఈ మాఫియా, ఆ బెల్ట్ షాపుల ద్వారా కూడా అమ్ముతూ ఉన్నారు. బెల్ట్ షాపులే కాకుండా ఏకంగా ఇల్లీగల్ పర్మిట్ రూములు వీళ్ళ ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉన్న ఇల్లీగల్ పర్మిట్ రూముల ద్వారా కూడా మద్యాన్ని విచ్చలవిడిగా అమ్ముతూ ఉన్నారు. ఈ కల్తీ మద్యాన్ని ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల రూపాయల నష్టం కలిగిస్తూ, ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ, వీళ్ళ సొంత జోబులు నింపుకునే దానికోసం ఏ స్థాయికైనా దిగజారిపోయి ఈరోజు డబ్బుల కోసం వ్యాపారం చేస్తూ ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం.